ఏదైనా వాక్యము యోందెబిరి 21వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అయితే ఒక మాట చెప్పాలి, మీరు మీ తల్లిదండ్రులను అడగకముందే మీ కొరకు వారు ఎలా అయితే మంచి తల్లిదండ్రులు అంటే మంచి తల్లిదండ్రులు, పిల్లల గురించి ఆలోచించే తల్లిదండ్రులు ఆ పిల్లల గురించి వాళ్ళకి రేపేమి కావాలో, తర్వాత ఏం కావాలో, ఏవైతే అవసరమో, ఏవైతే వారికి చక్కగా ఉంటాయో, వాళ్ళు సంతోషిస్తారో, ఆశపడతారో, ఆనందపడతారో అలాంటివన్నీ కూడా తల్లిదండ్రులు వారి గురించి చక్కటి ఆలోచన కలిగి ఉండి చేస్తూ ఉంటుంటారు. అలాగే బైబిల్లో ఉంది, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా అని ఉంటుంది. అంటే మనము దేవుని దృష్టిలో ఎవరో చెడ్డవాళ్ళం, మంచిది చెప్పుకోవడానికి ఏమీ ఉండదు, కానీ దేవుడే మనకు మంచి. యెహోవాను స్తుతించుట మంచిది, దేవుణ్ణి ఆరాధించడం మంచిది, బైబిల్ చదువుకోవడం మంచిది, స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరం. దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి, జీవగ్రంథాన్ని చేత పట్టుకున్నాం కాబట్టి మనము మంచి వాళ్ళమయ్యాం. ఆ మంచి వాళ్ళమైన మనకి ఏం కావాలో దేవునికి తెలియను. దేవుడికి మనకేం కావాలో తెలుసు. అయితే మన ప్రార్థనా అంశాలు వీటి మీద ఎక్కువసేపు ఉండకుండా, ఎక్కువ వీటి గురించే, వీటికి తగ్గ రిఫరెన్స్లు అన్నీ నెతికేసుకొని ప్రార్థించకుండా దేవుని దగ్గర నీవు నిలవబడినప్పుడు దేవుడు నీవు, అది పరలోకపు వాతావరణం. ప్రార్థన అన్నది పరలోకపు గవిని. కాబట్టి నువ్వు దేవుని దగ్గర ఉన్నప్పుడు శరీర సంబంధమైనవేవి, ఇప్పటి కాలం ఏవి అక్కడ ఏలుబడి చేయకుండా దేవుణ్ణి స్తుతించు, ఆరాధించు, ఆయన ప్రేమలో మైమరిచిపో, ఆయనతో పాటు ఏకీభవించు, దేవునితోటి మమేకమైపో. అప్పుడు మీకేం కావాలో ఆయనకు తెలుసు కదా. మీరు చివరగా ప్రభువా నాకు ఇది కావాలని ఒక మాట చెప్పండి, అప్పుడు అవన్నీ మీకు వస్తాయి. మొదటే దేవుడు ప్రేయర్ పాయింట్ మొదట కాదు, నువ్వు పెట్టుకున్న అంశం అది పట్టుకొచ్చి ఇచ్చేయడానికి దేవుడికి నీకు ఒక ఇది ఒప్పంద పత్రిక గట్ట కాదు. ఇది ప్రేమతో కూడుకున్నది. ఇది ప్రేమ. దేవుని దగ్గర ప్రేమను మనం చూపించాలి. మనల్ని దేవుడు ప్రేమించాడు, మొట్టమొదటి ప్రేమ స్వరూపి ఆయనే మనల్ని ప్రేమించాడు, కానీ మనం ఆయన్ని ప్రేమించలా. మనకి ప్రేమ అంటే ఏంటో తెలియదు. దేవుడే ప్రేమించాడు కాబట్టి ప్రేమలో త్యాగాన్ని చూపించాడు. కాబట్టి ఆ ప్రేమ ద్వారానే మనం ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్తుతించి ఆరాధించి వాక్యం చదువుకుని తర్వాత నీ ప్రార్థన అంశాలు ఏవైతే నీ శరీర సంబంధమైనవి ఉన్నాయో అవి పెట్టుకున్నప్పుడు అటువంటి ప్రార్థనకి జవాబు త్వరగా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.